యా రాగానే నేను ఫైల్స్ పంపిస్తాను. రైట్ నౌ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను, వచ్చాక ఫైల్స్ పంపిస్తాను. యా. ఏంటి లేట్గా వచ్చా? లేటా? త్వరగానే వచ్చా కదా. ఈరోజు సంక్రాంతి కదా. అవును. ఇంకా తొందరగా రావాలి. ఇంకా త్వరగా రావాలా? నేనన్నా ఎర్లీగా వచ్చాను, తనేది. హాయ్ బాబా, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. చూడు నేనే ఎర్లీగా వచ్చాను కదా ఇప్పుడు. అయ్యో, నేను ఎప్పుడో రెడీ అయిపోయి అలా బయటికి వెళ్ళి ఇలా వస్తున్నాను, నువ్వు ఇప్పుడు లేచి వచ్చావు. నిజమేనా? దేనికైనా మీరు ఇదేనా? కొంచెం కూడా నాకు హెల్ప్ చేయరా? ఎనీవేస్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ బాబా. సో నిన్న భోగి పండుగ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో ఇవాళ ఏం చేయబోతున్నాం? ఈ రోజే అసలైన పండుగ బాబా, సంక్రాంతి. చాలా పెద్ద పండుగ. ఈ రోజు ఉన్న యాక్టివిటీస్ ఎంత బాగుంటాయి అంటే. ఏముంటాయి? అదే కదా చెప్తాను కదా, ఎందుకంత తొందర పడతావు? నీకు తొందరే. తొందర ఉంటుంది బుజ్జోడా, ఉండాలి. చెప్పు. ఫస్ట్ మనం పొయ్యి వెలిగించుకొని మంచిగా పరమాణం తయారు చేసుకొని. మనమే. ఓకే, నెక్స్ట్ నీతోనే చేయిస్తా ఈరోజు. ఓ మై గాడ్. ఫస్ట్ పరమాణం చేసుకుని దేవుడి దగ్గర పెట్టి ఆ పరమాణం మనం తినిన తర్వాత ప్రసాదాన్ని ఆ తర్వాత మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. అప్పుడు చూపిస్తాను ఏమేమి ఉంటాయో. నిజంగా నువ్వు ఎప్పుడు చూడనివి ఆసంగా ఉంటాయి తెలుసా. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు, ఆ తర్వాత రంగవల్లులు, మంచి మంచి రంగవల్లులు కలర్ఫుల్ గా వేస్తారు, డాన్సులు. ఓ మై గాడ్, ఇంకా చెప్పలేం తెలుసా. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఎస్, చాలా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు నేను నీకు చూపించబోతున్నాను. మరి ఎందుకు ఇక టైం వేస్ట్? పదా వెళ్దాం. పదా. చాలో. ఏంటిది ఈ పొగల్లో, ఈ మంటల్లో? హ్యాపీగా వెళ్ళి ఎలక్ట్రానిక్ స్టవ్ మీద చేసుకోవచ్చు మనం. చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు మనం అలాగే చేసుకుంటాం. కానీ స్పెషల్లీ సంక్రాంతి రోజు మాత్రం చూసావు కదా, పక్కనున్నవి కూడా ఇటుకలు కాదు, మట్టి ముద్దలు అనమాట. అవి తీసుకొచ్చి అలా పెట్టి అన్నీ స్వచ్ఛంగా ఉండాలన్నమాట. అన్నీ కొత్తవే పెడతారు. ఇప్పుడు ఉన్న ఆ పాత్ర కూడా కొత్తది. ఓకేనా? అన్ని కొత్త వాటిల్లోనే వండుకుంటారు. ఫస్ట్ ఇలా పాలు పొంగించి పరవాన్నం చేసి దేవుడి దగ్గర పెట్టి ఆ ప్రసాదం మనం తిని తర్వాత మిగతా కార్యక్రమాల్లోకి వెళ్తారనమాట. ఇవన్నీ నాకు చూపించడానికి ఇలా ఆ పొయ్యి ముందు కూర్చోబెట్టి పొగలో ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూసావా ఎంతమంది చుట్టాలు, అసలు ఏంటి ఎంత హాయిగా. ఇంతమంది ఎప్పుడు కలుస్తాం చెప్పు, పండుగల పూట తప్పితే. అందులోనూ స్పెషల్లీ సంక్రాంతి రోజే ఇంతమంది కలుస్తాం కదా. బాగా చూసావు కదా, పాలు పొంగాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క పిడికిడు బియ్యం వేద్దాం. టూ మచ్ ఉంది. ఇదేదో డిష్ రెడీ అయ్యాక పిలవచ్చు కదా, వచ్చేవాడిని హ్యాపీగా తినేసేవాడిని. రెడీ అయ్యడానికి పిలవటానికి ఇదేమైనా సిటీలో ఉన్న కర్రీ పాయింట్స్ అనుకుంటున్నావా? రెడీమేడ్గా వచ్చి కొనుక్కొని తినేసి వెళ్ళిపోవటానికి. ఈ సాంప్రదాయాలన్నీ నీకు తెలియాలని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఇంకెంత టైం పడుతుంది? మామూలుగా అయితే మనం అన్నం కలుపుకోవడానికి గరిటెని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ రోజు మాత్రం చెరుకుగడ్డని చూసావు కదా, అన్ని కొత్తవి. దానికి తోడుగా మనం గరిటెతో కలపకుండా చెరుకుగడ్డతో కలుపుతాం అన్నమాట. ఎందుకు? దానివల్ల టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్ వస్తుంది. తింటావు కదా, చూద్దుగానే. మీరు అందరూ ఎలా కూర్చున్నారు ఇక్కడ? కిచెన్ లోని ఎవరో ఒక్కరే ఉండి వంటలు చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం చూడు ఎంత మంది కూర్చొని సరదాగా. మీ అందరికి అలవాటు అయిపోయిందా? మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రసాదాలు తయారు చేస్తారు. మీ అందరికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సీరియస్లీ ఇలా కూర్చొని ఇంత కూడా మీకు ఎటువంటి ఇది లేకుండా ఒక్క 2 నిమిషాలకే నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి చుక్కలు కనబడుతున్నాయి. బావా నువ్వు కూడా కలుపుతావా? ట్రై చేస్తావా? ఇటీ ఒకసారి ట్రై చేద్దాం. డన్, ఫినిషా? అప్పుడేనా? ఇలా తీసి దాన్ని ఓకే ఉడికిందా లేదా అని ఇలా పట్టుకొని చూడాలి. ఇంకా అవ్వలేదు. కాలుతుంది కదా అది. ఏంటో అమ్మో. అతయ్య బాగా తెలుసుకోవాలనుకుంటున్నాడు అసలు ఎందుకు ఇలా చేస్తామో, ఎందుకు ఈ ఆచారం వచ్చిందని. కొంచెం చెప్తావా? కొత్తగా పంటలు వస్తాయి కదా, అందుకు కొత్తగా అవన్నీ అన్నిటి కొత్త వాటితో అన్నీ చెయ్యాలని సాంప్రదాయం అది. పాలు అలా పొంగించుకుంటే సంసారం కూడా పాలు పొంగినట్టు పొంగి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని పరమాన్నం చేసుకుని దేవుడికి నివేదించి మనం అందరం ఆనందంగా తింటాం. చూసావు కదా బావా, అర్థమైందా? నాకు తెలిసి ఇంకా కాసేపు ఉంటే వంట అట్టుగా దిట్టయ్యేటట్టున్నాను. ప్లీజ్. డన్? అయిపోయిందా? వచ్చేసింది బావా, చూడు. ఇంకా ఎంతసేపు?
అవును నో, ఇంతకీ అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడావు? మిల్క్, రైస్ అంతే కదా? ఇంకా ఉన్నాయి బావా వేయటానికి. జీడిపప్పులు, కిస్మిస్లు. అంతకన్నా ముందు పరమాణం కాబట్టి మనం కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆహా, ఈ బెల్లం చూసావా ఇదేంటి? ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. ఇది పంట నుంచి అన్నమాట వస్తుంది. మనం చెరుకుంది కదా, Yes. చెరుకు నుంచి డైరెక్ట్గా ఇక్కడ మాత్రమే ఇలాంటి మంచి బెల్లం దొరుకుతుంది. ఆకలేస్తుంది. ఇప్పుడు దేవుడికి నైవేద్యం కదా చేస్తున్నావు, నైవేద్యం తినలే పెట్టుకుంటా. నేను. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్లు కూడా. ఇది ఎందుకు అందులో వేయటం? నేను హ్యాపీ తినేస్తాను. ఇప్పుడే చెప్పినా దేవుడికి నైవేద్యం పెట్టాలి అని. పెట్టిన తర్వాతే ఏదైనా. త్వరగా కానీ, ఆకలేస్తుంది. ఓహో, సూపర్ ఉంది స్మెల్. త్వరగా పెట్టి, ఆకలేస్తుంది. ఏంటి బాబా నీకు అన్నీ తొందరే. మీ సిటీలో అయితే స్వీట్ షాపుల్లోనే అన్నీ రెడీమేడ్గా కొనేసి నైవేద్యాలు పెట్టేస్తారు. కానీ ఇక్కడ అయితే స్వయంగా చేసి దేవుడికి నైవేద్యం పెడతాం. దేనికైనా కొంత ప్రాసెస్ ఉంటుంది కదా, వెయిట్ చేయాలి. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేశాను, నా వల్ల కాదు ఇంకా. అయిపోవచ్చింది బాబా, అయిపోయింది. ఆహా. ఇదిగో. పద బాబా, దేవుడి దగ్గర ఈ నైవేద్యం పెట్టద్దాం. చలో పద. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మాంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోకం కుటుంబరం సరసిజాం వందే ముకుందా ప్రియం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణువృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలా కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతాం సమతాం శరణ్యే. ధూపదీప నైవేద్యం సమర్పయామి. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాచల నివాస. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాచల నివాసాయ. ఓకే, అయిపోయిందా పూజ? అయిపోయింది బావా. తినొచ్చా ఇప్పుడు ప్రసాదం? చాలు. బావా, ఇప్పటి వరకు మనం భోగి, సంక్రాంతి పండుగలు మజా అన్ని చూపించాను కదా, ఇంకా అసలైన మజా ఒకటి ఉంటుంది బావా. ఈ పల్లెటూరులో కోడి పందాలు. కోడి పందాలా? బాగుంటుందో తెలుసా? యాక్చువల్లీ న్యూస్ లో చూసాను, అది బ్యాన్ కదా. అయ్యో బావా, నువ్వు అనుకున్నంత రేంజ్ లో ఏమి ఉండదు. అది ఏదో సరదాగా సాంప్రదాయాన్ని కాపాడడం కోసం అని చిన్నగా అలా గేమ్ ఆడతారు అన్నమాట. కానీ ఎంత మజా ఉంటుందో తెలుసా? ఇంట్రెస్టింగ్. కానీ ఎక్కడ ఆడతారు? మనం పొలం దగ్గర. ఓ, బావా, ఎస్. సినిమాల్లో చూసావా కోడి పందాలు ఎలా ఉంటాయో? దీని పేరు కాల భైరవ. కాల భైరవా? ఎస్. ఇదేంటి తెలుసా? డేగా. డేగా. కమాన్ చూద్దామా ఎవరు కలుస్తారో? చూద్దామా? Are you ready? Come on. చూసావా ఎలా చూస్తుందో చూసావా? Come on. This is cheating.
యాక్చువల్లీ ఏంటి నువ్వు cheating స్టార్ట్ అని చెప్పక ముందే స్టార్ట్ చేసావు. అరే నువ్వే కదా తీసుకొచ్చి ఏరా భైరవా? పందెం అన్నా భైరవా, ఈసారి నేనే గెలుస్తాను. ఓకే ఓకే చూద్దాం అయితే. రెడీయా? మా ఒక నిమిషం ఆగు. గెలుస్తుంది. చెప్పేసా. ఏంటి మంత్రం చదువుతున్నావు? ఏ మంత్రం చదివినా కూడా నా డేకే గెలుస్తుంది. అరే ఇజ్జత్ పోతుందిరా, గల్పిరా ప్లీజ్ రా. Come on. మనమే గెలిచాం. ఆగు ఆగు ఆగు, ఎవరు గెలిచారు? మేము గెలిచింది. ఓకే ఓకే ఓకే, వాళ్ళే గెలిచారు. ఎనీవేస్ కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, పండుగ అయిపోయిందా? వెళ్ళిపోదామా అందరం? ఏంటి అప్పుడే ఓవరా? ఇంకా అసలైన మజా అక్కడ ఉంది. గాలిపటాలు. ఏముంది? గాలిపటాలు ఎగరేయడం kite festival. సంక్రాంతిలోని స్పెషల్ అట్రాక్షన్ అదే అన్నమాట. కలర్ఫుల్ గాలిపటాలు అన్ని ఎగరేయడం. అందరు పతంగులు ఉన్నాయా మరి? యా, ఎన్ని పతంగులో ఒక్కసారి నువ్వే చూద్దు గాని. రెడీ? వావ్, సో చూసావు కదా గాలిపటాలు ఎన్ని ఉన్నాయో. ఎస్. ఇంకొకటి, ఇందాక ఏదో కోడి పందాల్లో గెలిచానని చాలా బిల్డప్ ఇచ్చావు, కానీ కైట్స్లో మాత్రం నేనే గెలుస్తాను. ఏంటో స్పెషల్? 1 సెకండ్, నాకు చిన్న డౌట్. సో హైదరాబాద్లో కామన్గా ఏదో ఒక టైంలో మేము ఎగరేస్తూనే ఉంటాం పతంగులు, కాకపోతే సంక్రాంతి రోజే స్పెషల్గా ఎందుకు? మీ సిటీస్లో ఎప్పుడంటే అప్పుడు గాలిపటాలు ఎగరేస్తారేమో, ఎప్పుడు గాలి వస్తే అప్పుడు. కానీ ఇక్కడ పల్లెటూరులో స్పెషల్లీ సంక్రాంతి రోజు మాత్రమే ఈ కలర్ఫుల్ గాలిపటాలను ఎగరేస్తారు. ఎందుకు అని అంటే ఇంత కలర్ఫుల్గా లైఫ్ ఉండాలని. యాక్చువల్లీ మనకి సంక్రాంతి నుంచి కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ అవుతున్నట్టు అనమాట. సో అందుకని ఆ సంవత్సరం అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉండాలి లైఫ్ అని ఇలా పోటీ పడతారు. ఓకే, పోటీ పడతారన్నావు కదా. సో ఇందాక కోడి పందాల్లో నువ్వు గెలిచావు, ఓకే యాక్సెప్టెడ్. కానీ ఈ కైట్ ఫైట్లో మాత్రం మనమే గెలుస్తున్నాం, ఏమంటారు? చూద్దాం చూద్దాం. ఇప్పుడు అనడం కాదు, కోడి పందాలు అప్పుడు కూడా అదే అన్నాం, బట్ ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. ఈసారి మాటల్లే ఓన్లీ. చలో స్టార్ట్ చేద్దామా? ఆకలేస్తుంది. వస్తున్నా బావా. వావ్, సీరియస్లీ గాలిపటాలు ఎగరేసి కోడి పందాలను చూసి చాలా అలసిపోయి ఉన్నావు కదా. ఎస్. ఇప్పుడు మంచి భోజనం తినేసేయి. త్వరగా త్వరగా పెట్టేసి. నేను పెడతాను కదా, ఆకు. ఏంటా కంగారు? నీకోసమే చూసావా ఎన్ని ఐటమ్స్ తయారు చేశాను.
అవును, అయినా నేను డైట్లో ఉన్నాను, నీకు తెలుసా? ఇలా ఈరోజు డైట్ లేదు, ఏం లేదు, కుమ్మేయటం అన్నీ. నువ్వు ఎంత డైట్లో ఉన్నా ఎప్పుడూ డైట్లోనే ఉంటావు. Ready. ఊరు వెళ్ళిన తర్వాత అదే డైట్ ఫాలో అవుతావు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఫుల్గా అన్నీ అరిగించేసేయాలి, నీకోసం తయారు చేసినవి కాబట్టి. అండ్ బాగా గట్టిగా తిను, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా ఇప్పటికి 2 నువ్వు చూసావు. వెళ్ళిన తర్వాత తినిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మంచి ఎడ్ల బండెల పందాలు. ఓకే 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 ఫస్ట్ అయితే వడ్డిస్తాను, తినేసి ఆ తర్వాత నేను మళ్ళీ తింటాను. మనం వెళ్దాం. అంటే స్వీట్ ఎక్కువ వద్దు. అదేంటి? ముల్లంకాడ కర్రీ. సరే, నువ్వు కూడా తినేసే వెళ్ళు. నేను తింటాను, ఫస్ట్ నీకు వడ్డిస్తాను. వావ్, దుమ్ము లేసిపోలా. చాలా 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 బాగుంది ఇక్కడ. కమాన్, ఇప్పుడు ఏం జరగబోతుంది ఇక్కడ? ఇంకేంటి చూస్తావు కదా, ఇక్కడ నుంచే అసలైన సంక్రాంతి సంబరాలు స్టార్ట్ కాబోతుందా. వావ్. ఓకే 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 ఒక పని చేద్దాం. నాకు ఎప్పటి నుంచో ఒక గేమ్ అంటే చాలా ఇష్టం. ఏంటో యూనో స్పూన్ తో మనం ఒక లెమన్ ని పెట్టి అలా వెళ్ళి ఆ లైన్ టచ్ చేసి ఇలా వచ్చేస్తాం. స్పూన్ ఆట చాలా మంది ఏదైనా పిక్నిక్స్ కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఎన్విరాన్మెంట్ చూస్తుంటే ఒక మంచి పిక్నిక్ ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చినట్టుంది. సో విల్ డూ వన్ థింగ్, నేను ఒక ఇద్దరిని ఇక్కడి నుంచి పిలుస్తాను, వాళ్ళిద్దరి కాంపిటీషన్ పెడదాం. ఓకేనా? ఆ తర్వాత నువ్వు ఇద్దరు అక్కడి నుంచి పిలు. ఓకే. సో సో ఎలా ఆడాలో తెలుసు కదా. నీ పేరేంటి? తేజస్విని. తేజస్విని. అండ్ యువర్ నేమ్? శిరీష. శిరీష. ఎందుకు సిగ్గుపడుతున్నావు శిరీష? ఓకే, సిగ్గుపడు. నాన్నగారు చెప్పారా? అమ్మగారు చెప్పారు సిగ్గుపడమని. శిరీష అండ్ తేజస్విని వీళ్ళిద్దరిలో ఎవరు కలుస్తారో నువ్వు అనుకుంటున్నావు? తేజస్విని గెలుస్తుందంట. తేజస్విని, నేను శిరీష కొట్టేస్తాను. శిరీష యు కమ్ హియర్. నడువమ్మా, మా పార్టీ కాదు. చలో, శిరీష అండ్ తేజస్విని ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో శిరీష నా టీం, తేజస్విని తన టీం. ఎవరు కలుస్తారు అనేది గెలిచే చూద్దాం. సో ఆట తెలుసు కదా, అందరికీ తెలిసిన ఆటే, బాగా తెలిసిన ఆట. చీటింగ్ చేయొద్దు, స్పెషల్లీ మీ టీం. అక్కడ లైన్ ఉంది కదా, అగో అక్కడ ఠీకే, ఆ లైన్ టచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయి టచ్ చేయాలి. ఇలా సాపకమ్మా, ఇలా పెట్టు. ఓకేనా? నేను రెడీ స్టడీ గో అని అంటాను. ఓకేనా? గో అనగానే వెళ్ళి ఇటు వచ్చేయాలి. రెడీ స్టడీ గో. ఆరామ్సే బేటా, ఆరామ్. చేయి పట్టు. కమాన్ 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 కమాన్, టచ్ చేయి, వచ్చేయి.
అదేంటి తేజస్వి చీటింగ్ అంట. ఇక్కడ నేను చూశాను, నువ్వు ఇలా పట్టుకున్నావు. ఓకే ఓకే, ఎవరు గెలిచారు? తేజస్విని. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు అంటే గెలిచావు, యాక్సెప్టెడ్. మరి అట్నుంచి గెలుస్తూనే ఉంటాను. ఒక నిమిషం, అప్పుడే ఉంది. అమ్మాయి ఆడినా అబ్బాయి ఆడినా కిక్ ఉండట్లే. ఒక పని చెయ్యి, అగో అక్కడ ఊరికే గోల్ చేస్తున్నారు చూడు నీ టీం వాళ్ళు, అందులో నుంచి ఒకళ్ళ మిలు ఏం గోల చేయకపోయినా సూపర్ స్టార్స్ ఇందులో నుంచి ఒకళ్ళు వచ్చేయండి. ఆగు, మై డియర్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, ఎవరైనా గట్టిగా ఆడేవాళ్ళు అంటే నా పరువు నిలబెట్టాలి, ఇక్కడ కాదు సమాజం ముందు. ఎనీవేస్, నీ పేరు? శ్రావణి. శ్రావణి. ఐఎమ్ సాయికర్. ఇంటి పేరు బాగుంది. ఓకే శ్రావణి, సో మీ ఇద్దరి మధ్యలో ఛాలెంజ్. సో నువ్వు నన్ను ప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా గెలవాలి, ఓకేనా? ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? ఇల్లే, నో ప్రాబ్లం, ట్రై చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. రెడీ, స్టడీ, గో. Come on, oi! ఎవరు గెలిచారు? నేనే గెలిచా. ఎవరు గెలిచారా? మేము గెలిచా, మీరు గెలిచారు, అయిపోయింది. ఆబ్వియస్లీ మా టీం నుంచి ఆల్రెడీ ఫస్ట్ కంటెస్టెంట్ గెలిచింది కదా. ఓకే, సో ఇప్పుడు మాత్రం టాస్క్ ఇస్తున్నాను. అదేంటంటే మా సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది, తను అబ్బాయిలా క్యాట్ వాక్ చేస్తుంది. సేమ్ అలానే ఇటువైపు నుంచి అబ్బాయి వస్తారు, అమ్మాయిలా క్యాట్ వాక్ చేస్తారు. ఓకే, చూద్దాం. వచ్చేసాడు ఇక్కడ. ఓకే, టాస్క్ ఏంటంటే నువ్వు అమ్మాయిలా క్యాట్ వాక్ చేస్తావు, నువ్వు అబ్బాయిలాగా ర్యాట్ వాక్, డాగ్ వాక్ ఏదైనా చేయి, కానీ వాక్ చేయాలి, ఓకేనా? చలో, ఎలా చేయాలి అనేది ఒకసారి అబ్బాయిలాగా నేను చూపిస్తాను. నువ్వు అబ్బాయిలా నడిస్తే వెళ్ళి ఇలా రావాలి. అదే నువ్వెలా నడవాలంటే నువ్వు ఒక్కదాన్ని కాదు, ఇలా క్యాట్ వాక్. ఓకే, ఏం నడుస్తుంది. ఓకే, అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? నీ పేరు? నీ పేరు వినిపించేటట్టు చెప్పు. వనిత. ఓకే, వనిత. ఆనంద్. వనిత. ఓ మా వనిత. వనిత. సో వనిత టీవీలో మన వనిత ఇప్పుడు ఒక టాస్క్ ని ఫినిష్ చేయబోతుంది అనమాట. సో వనిత, ఆల్ ది బెస్ట్, బాగా చేయాలి, ఓకేనా? అస్సలు సిగ్గుపడద్దు. రెడీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాం, దెన్ మనం గేమ్ లోకి ఎంటర్ అయిపోతాం. ఓకే ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు బోత్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ తిని వెళ్తుంది, తర్వాత నువ్వు, ఓకేనా? ఇద్దరు ఒకేసారి ఎట్లా వెళ్తారు బంగారం? ఇద్దరు ఒకేసారి వెళ్తే ఎలా నడుస్తున్నారో తెలియడం కష్టం. రెడీ? సో ఫస్ట్ మీరు ఆ టాస్క్ ని ఫినిష్ చేయండి. సైలెన్స్. 1 2 3 గో. అమ్మాయిలా నడుస్తుందా? కాదు, అలా కాదు అన్నాడు. ఇలా వచ్చి ఇలా చూసి ఇలా. రెడీ, చలో. వన్ మోర్ టైం పాపం. రెడీ, 1 2 3 గో. పోలే, ఏదో ప్రయత్నం చేసింది ఇక్కడ. తనేంటో
చెప్పాను కదా చక్కగా ఇటు అటు ఎలా రాపో చేస్తావు ఇలా చూపించాలి Come on, Anna, come on. Ra, Anna, ra. Come on. Abba. Ba. La. Ale. మన ఇద్దరం వాచ్ చేద్దాం సరే రెడీయా చూడు అనిత చూడు రెడీ 1 కమాన్ ఆనంద్ క్యాట్ వాక్ ఇది అన్నగా సూపర్ సూపర్ అండి ఇది ఎంటర్టైన్మెంట్ అండి అలా ఉండాలి గ్రేట్ బాయ్ థ్యాంక్ యూ ఓకే నిజంగా అబ్బాయిలు ఎరగదీస్తారు అబ్బాయి ఈ విషయంలో మాత్రం నా పరువు ఓకే నిలబెడుతున్నారు ఓకే సరే ఒక పని చేద్దాం ఈసారైనా నేను ఒక చిన్న అటెంప్ట్ చేయడం ట్రై చేస్తాను Okay. దయచేసి నన్ను కల్పించండి ప్లీజ్ వావ్ సూపర్ ఓ నువ్వు సెలెక్ట్ చేయకుండానే వచ్చింది అమ్మాయి. స్వచ్ఛందంగా ఏ కష్టం లేకుండా తనే వచ్చింది యా ఇక్కడ రా నాయనా, ఇప్పుడు రా. నేను సెలెక్ట్ చేస్తా అబ్బా, అబ్బా, అబ్బా. నేను Hey, సెలెక్ట్ come on. చేస్తా No. చేస్తావా బాగా డాన్స్ కాదు అమ్మాయిలా నడవాలి నడుస్తా కదా ఆహా. ఓకే నా రాజా కమాన్ ఒకసారి నేను చెప్పింది Yeah! అది ఏ అబ్బాయిని చేయరు ఇప్పుడు ఆగమ్మా సూపర్ మమ్మ నువ్వు ఖచ్చితంగా కలుస్తావు నమ్మకం చూసావా నాది. కండలే Come, కండలు come. What's your name? సంక్రాంతి శుభాకాంక్షలు ఊర్మిళనా వావ్ నైస్ నేమ్ నీ పేరు గిరీష్ గిరీష్ నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈసారి కూడా మనమే గెలవాలి 1 2 3 నేను చేసి చూపించాలా మళ్ళీ చేసి చూపించాలంట పట్టుకో నేను తల్లి. చూపిస్తా చూడు నేను చూపిస్తా ఈసారి ఆగో నేను చూపిస్తా. అబ్బాయి లాగా ఎలా చేయాలో తను చూపిస్తుంది కమాన్ మా అబ్బాయిలు అలా నడవరు తల్లి ఇది ఆర్మీలో నడుస్తారు ఇట్లా ఇలాగే కదా నడిచేది అమ్మాయిలా ఎలా నడవరు కదా ఓకే సరే తను నడిచినట్టు నడిచి చూపి కదా ఓకేనా 1 2 3 గో అది సార్ ఇప్పుడు మీ వాడిని ఓకే గిరీష్ ఒకసారి గిరీష్ కోసం వేసుకో లైవ్లీగా ఉండడం కోసం ఏం నడుస్తుంది ఎప్పుడు ఇలా నడుస్తావా వెరీ గుడ్ బాగా నడిచావు డార్లింగ్ సూపర్ అసలు యాక్చువల్లీ సో ఈసారి మాత్రం ఊర్మిళానే కలిసింది చెప్పు ఇద్దరు ఒకేసారి వెళ్ళరండి ఓకేనా రెడీ గిరి కమాన్ ఊర్మిళ ఓకేనా ఎలా వెళ్ళాలి తెలుసు కదా ఇలానే ఇలా అన్నాను చలో 1 2 3 గో ఇప్పుడు చెప్పు ఓకే ఆల్రైట్ ఇద్దరు కలిసారు టై చేసుకోవడానికి ఒకసారి నువ్వు చేపట్టుకోమ్మా ఓకే పర్మిషన్ రెడీ 1 2 3 ఛాంపియన్ ఈజ్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ చూసావు కదా బాబా ఇప్పుడు వరకు 2
టాస్క్లు అయ్యాయి. అందులో ఫస్ట్ మేము గెలిచాం, సెకండ్ ఓకేలే అని టైప్ చేసాం. ఓకే, సో థర్డ్ అసలైంది డాన్స్ కాంపిటీషన్. ఓకే, మరి ఎవరి డాన్స్ కాంపిటీషన్ లో దుమ్ము రేపుతారో చూసేద్దామా? ఆ దుమ్ము కాదు, రెడీయా? అసలైన డాన్స్ రెడీయా గైస్? అది సౌండ్ వస్తుంది. మా టీం నుంచి రాజేష్ వస్తాడు దుమ్ము దులిపేయడానికి. జాగ్రత్త దులుపు నాయన, కొంచెం ఎక్కువ దుమ్ము ఉంది. సో ఆల్ ది బెస్ట్ రాజేష్, హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఎలా ఉండాలి అని అంటే తర్వాత వాళ్ళు దులపడానికి అసలు దుమ్ము ఉండకూడదు, అంత బాగా దులపాలి. ఓకేనా? ఓకేనా, మరి స్టార్ట్ చేద్దామా? చలో కూర్చోవాలా నేను కూడా? వెళ్ళి బాగుంటుంది సరదాగా. వావ్, సూపర్, నైస్ పర్ఫార్మెన్స్ మ్యాన్. నీ పేరు ఇంతకని చెప్పు? రాజేష్, ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్. త్వరలో ఒక మంచి డ్యాన్స్ షో పెడుతున్నాను నేనే, సో అందులో ఏ డ్యాన్స్ రాని వాళ్ళని డ్యాన్స్ చేయొచ్చు. రా, థ్యాంక్ యూ. చెప్పాను కదా బాగా ఎరగదీసేయాలని, దుమ్ము దులిపేయాలని. చూసావు కదా ఎంత బాగా దుమ్ము దులిపేశాడు. ఒక నిమిషం, ఇప్పుడు వచ్చిన తర్వాత మా వాళ్ళు పర్ఫామ్ చేశాక మార్చు. ఓకే, ఆల్రెడీ మా పార్టిసిపెంట్ వచ్చేసింది. హాయ్, కమ్ హియర్, టేక్ యువర్ డయాస్ అమ్మా, మొత్తం మంది. నీ పేరు? ఓ వనిత, ఇందాక నువ్వు ఆడావు కదా. ఓకే వనిత, సో రెడీయా డాన్స్ చేయడానికి? చలో స్టార్ట్.
బావా, ఓ బావా, మ్మ్. ఏంటి నిద్రపోతున్నావు అప్పుడే? లేదు మా దా కూర్చో. ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు? ఇదిగో ఈ పలహారాలు తిను. స్వీట్స్తోనే నన్ను చంపేసేలా ఉన్నావు. ఈరోజు సంక్రాంతి కదా బావా, ఈరోజు స్పెషాలిటీ స్వీట్సే కదా. రేపు అసలైంది ఉంది కనుమ, అప్పుడు నీకు కావాల్సినవన్నీ కోడి కూర, నాటుకోడి కూర, గారెలు, కుడుములు. వావ్. బట్ ఒక విషయం చెప్పాలి నీకు, సిటీలో వర్క్ స్ట్రెస్ మొత్తం కూడా ఈ కంప్లీట్ 2 డేస్లో, సో స్పెషల్లీ ఇవాళ ఆ పతంగులు కానివ్వు, ఆ కోడి పందాలు కానివ్వు, నా మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోయింది. సో కోడి పందాలు అంటే గుర్తొచ్చింది బావా, ఈరోజు నువ్వు కోడి పందాలు ఓడిపోయావు కదా, రేపు ఉంటుంది ఎడ్ల బండ్ల పందాలు, అలాగే గంగిరెద్దుల ఆటలు, చాలా ఉన్నాయి బావా, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు. సో ఈ రోజుకైతే నువ్వు రెస్ట్ తీసుకో, నేను రేపు దీంతో అడ్జస్ట్ అయిపోతాను. ఓకేనా? ఓకే సో నేను రిలాక్స్ అయిపోయినా ఇంకా. సరే, అది తినేసి నువ్వు పడుకో, నాకు కొంచెం పని ఉంది. ఓకే. అండ్ మార్నింగ్ మళ్ళీ అదే టైంకి లేవాలా? లేవాలి బావా, 3 డేస్ పండగ కదా. సరే, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను. ఓకేనా? సరే, నువ్వు పడుకో, నేను మళ్ళీ చేస్తాను. బాయ్.